సారీ ఫ్రెండ్స్. సారీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను ముందల సెటాఫిల్ క్లెన్జర్ గురించి ఒక వీడియో పెట్టాను. మేబీ దాంట్లో నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదా ఏమో నాకు తెలియదు. నాకు చాలా కామెంట్స్ అండ్ చాలా డౌట్స్ వస్తున్నాయి. అందుకే క్లారిటీగా ఇంకొక వీడియో చేద్దామని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే సెటాఫిల్ ఆయిల్ క్లెన్జర్ అండి. ఇది ఓన్లీ ఆయిల్ స్కిన్ వాళ్ళు అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదా అంటే వాళ్ళకి వేరే క్లెన్జర్ ఉంది, డ్రై క్లెన్జర్, అది యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ మెయిన్గా ఇదేంటంటే పింపుల్స్ ఉన్నా కానీ, బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కానీ, ఆయిల్ స్కిన్ అయినా కానీ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. నాది కూడా ఆయిలీ స్కిన్, అందుకే నేను స్పెషల్గా ఇది వాడుతున్నాను కాబట్టి నా రివ్యూ నేను ఇస్తున్నాను. అండ్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చారు వాళ్ళు. అండ్ ఇది నాకు కాస్ట్ వచ్చేసరికి 699 పడింది కాస్ట్. అండ్ ఇక్కడ చూసారా వాళ్ళు డ్రైనెస్కి, రఫ్నెస్కి అసలు ఇది దేని మీద వర్క్ అవుతుంది అనేది కూడా మనకి ఎవ్రీథింగ్ వెనకాల మెన్షన్ చేస్తారు. ఇరిటేషన్కి కానీ, చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఇదైతే వాడుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది అసలు ఎలా ఉంటుంది లోపల జెల్ అనేది నేను చూపిస్తాను. ఇది జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ జెల్ లాగా ఉంటుందండి. అసలు మనకి ఎలాంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు. అసలు మనకి స్మెల్ చూసినా కానీ ఏదో నార్మల్ జెల్ లాగా, ఎలోవెరా జెల్స్ ఎలా ఉంటాయి అవన్నీ కొన్ని స్మెల్ వస్తాయి, స్మెల్ కూడా లేదు. చాలా జెల్ ఫామ్లో ఉంటుంది. అండ్ మనం జస్ట్ నార్మల్గా వాటర్ పెట్టుకొని చేసి ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇట్లా మనకి ఇట్లా ఫోమ్ లాగా వస్తుంది. అంతే, నార్మల్గా మనం వాష్ చేసేసుకోవటమే. ఇది చేసిన తర్వాత మీరు సెటాఫిల్ మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఇంకేదైనా మీ స్కిన్కి పడే మాయిశ్చరైజర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మనకి మీరు ఇది రిజల్ట్స్ రావాలంటే ఒక్క రోజులో అయితే రావండి. మీరు వాడి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.